గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మురళి. నేను దండోరా సినిమా చేశాను. నాకు టీజర్ లాంచ్ ఉంది బ్రో రావాలి అని చెప్పి చరణ్ అన్నప్పుడు దేనికి లైక్ అంటే టీజర్ చూపించాడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ఒకటి షేపప్ అవ్వడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో బేసికలీ నాకు ఒక 100% తెలిస్తే వీళ్ళు 200% పడి ఉంటారు. లైక్ సినిమా చేయడం ఎంత ఇంపాసిబుల్ థింగ్ అంటే ఇప్పుడున్న సినారియోలో లైక్ ఒక సినిమా చేశాను నేను. ఆ సినిమా ఒక ఎక్స్పీరియన్స్తోనే మాట్లాడుతున్నాను. అండ్ వీళ్ళకి అసలు అంటే డైరెక్టర్ యాక్చువల్లీ యూఎస్ నుండి అక్కడి నుంచి జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి సినిమా చేశాడు అంటున్నారు. అండ్ చరణ్ ఇక్కడ ఉన్న విషయాలన్నీ చూసుకున్నాడు అంటున్నారు. అంటే ఇట్ టేక్స్ ఇమ్మెన్స్ వాట్ హార్ట్ మ్యాన్ టు టేక్ దిస్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే చాలాసార్లు ఏమైపోద్ది అంటే సినిమా చేస్తున్నామని మనం అందరం చెప్పుకుంటాం. బట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలని చెప్పి కసి మీకు ఉంటుంది. కానీ దీని వెనకాల కష్టం ఎంత ఉంటుందంటే ఆ కష్టం పడే టైం కూడా ఉండదు. ఈ టీంలో అంటే నేను చిన్న సినిమాలని చెప్పి చెప్పను. సినిమా ఏది చిన్నది కాదు. ఎందుకంటే ఒక సినిమా చేస్తే దానికి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఏంటి అనేది ఒక్క దగ్గర డిసైడ్ అయిపోదు. లైక్ యూ విల్ హ్యావ్ ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్ ఎవ్రీ పాయింట్ ఇన్ టైం. లైక్ థియేటర్స్, ఓటీటీస్ అండ్ పీపుల్ టీవీకి వచ్చా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. లైక్ నాకు దండోరా సినిమా ఐ హంబ్లీ యాక్సెప్ట్ ఇట్. థియేటర్స్లో అంత వర్క్ అవ్వలేదు. బట్ దెన్ పీపుల్ ల్యాప్డ్ ఇట్ అప్ వెన్ ఇట్ కేమ్ ఆన్ ఓటీటీ. సో మీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు బ్రో. లైక్ ఐ డెఫినెట్లీ వాంట్ పీపుల్ టు వాచ్ యువర్ మూవీ, వాచ్ యువర్ కాంటెంట్. టీజర్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ ఇప్పుడు వచ్చే సినిమా సంబంధించిన ప్రతి కాంటెంట్ కూడా అంటే నాకు చాలా సీరియస్గా అనిపించింది లైక్ సినిమా టీజర్ చూసినప్పుడు. అండ్ ఐ లవ్ ఇట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ నీష్ ఫిలిమ్స్ మోర్ అండ్ మోర్ రావాలి. ఇలాంటి సినిమాని మీరందరూ కలిసి ఎంత కష్టపడరు. యాక్చువల్లీ ఆ యాక్టర్ ఫాదర్ రోల్ చేసిన అతను యాక్చువల్లీ మీరు ఇక్కడికి వచ్చాక కూడా సీరియస్గా సార్ లైక్ ఐ నెవర్ ఇమాజిన్ దట్ వాజ్ యూ. అంటే ఒక నల్ల మచ్చ ఒకటి పెట్టారు ఇక్కడ. ఐ వాజ్ లైక్ అరే ఈయన వాళ్ళ అబ్బాయి ఏంటి అన్నట్టుగా అనుకున్నాను. సీరియస్లీ నాట్ జోకింగ్. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అండ్ ట్రెమెండస్ మేక్ ఓవర్ అండి. లైక్ హ్యాట్స్ ఆఫ్. లైక్ అంటే మేకప్ టీమ్ ఎవరో లైక్ దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ అంటే ఈ సినిమాకి ఇంతటి లైక్ అంత మైక్రో డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా చేయాలనే కసి ఇట్స్ నెక్స్ట్ లెవెల్. లైక్ అంటే అది చూపిస్తుంది లైక్ దే ఆర్ అప్ టు ఇట్. లైక్ అంటే ఇది మనకి వన్ అండ్ లాస్ట్ ఛాన్స్, గట్టి కొడదాం ఫిక్స్ అయిపోయారని అనిపిస్తుంది. అండ్ దట్స్ మెయిన్ థింగ్ అండి అందరికీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ కావాల్సింది. ఎందుకంటే యూ మైట్ నాట్ గెట్ అనదర్ ఛాన్స్ అనేది వెరీ ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. ఒక సినిమా చేసే ఛాన్స్ రావడం అనేది ఎంత గొప్పో, ఆ సినిమా చేసే ఛాన్స్ ఒక్కసారే వస్తుంది అని చెప్పి నువ్వు తెలుసుకుని చేసిన రోజున సినిమా చాలా మంచిగా వస్తుందండి. బికాజ్ సినిమా అందరికంటే పెద్దది, సినిమా అన్నిటికంటే పెద్దది, సినిమానే అన్నీ. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద విషయాలు పెద్ద వాళ్ళు ఎవరు మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు సినిమా అని పట్టుకొని పైకి వచ్చారు. చిన్న సినిమా పెద్ద సినిమానే ఉండదు. ఇలాగే ఈ సినిమా కూడా సూర్య బీ పాజిటివ్ సినిమా కూడా లైక్ ఐ విష్ ఎంటైర్ టీమ్ లైక్ గ్రేట్ అంటే బిగ్గెస్ట్ సక్సెస్, రిసౌండింగ్ సక్సెస్, సో దట్ మోర్ పీపుల్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, మోర్ పీపుల్ ఇన్వెస్ట్ లైక్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి లైక్ నేను యూఎస్లో జాబ్ చేసేవాడిని. కానీ ఐ డింట్ నో దట్ దిస్ ఈస్ పాసిబుల్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ సుబ్బా మాధవ్ గారికి. ఐఎమ్ ఎ ఫ్యాన్ నౌ. ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తూ ఈ సినిమాలు చేయలేనని నేను రిజైన్ చేసి వచ్చాను. ఆయన అసలు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించారు. లైక్ అంటే ఇది కూడా చేసి చూపిస్తా చూడు అని చెప్పి. కంగ్రాట్స్ బ్రో. మై లైక్ హార్టీ విషెస్ టు యూ. అండ్ దెన్ డిఓపి గారు లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ సార్ లైక్ అంటే ఐఎమ్ నో వన్ టు జడ్జ్ ఇట్. బట్ పాయింట్ ఏంటంటే చూసినప్పుడు ప్లెజెంట్గా ఉంది. లైక్ ఇట్స్ లైక్ చాలా బాగున్నాయి. లైక్ దట్ రెయిన్ సీక్వెన్స్ కానీ దట్ నైట్ సీక్వెన్స్ కానీ, ఎస్పెషల్లీ నైట్ సీక్వెన్స్ నాకు చాలా బాగా అనిపించింది. మనం ల్యాప్టాప్లో చూపించడం అన్నాను ఎలా లైటప్ చేశారు ఇది అని. సో ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఎవ్రీబడి లైక్ అంటే న్యాచురల్ ఉంది. అండ్ ఇట్ షోస్ దట్ ప్రిపరేషన్ యూ గైస్ హ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఇట్ అప్. లైక్ అంటే ఏదో చేద్దాం సినిమా అంటే చాలా టీజర్లు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఇందులో ఏంటి సీరియస్నెస్, ఏం చేసినారు అని ఒక చిన్న నీష్ దానికోసం వెతుకుతూ ఉంటాం. దిస్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ ఇట్. లైక్ ఇట్ హ్యాస్ దట్ గ్రేట్, ఇట్ హ్యాస్ దట్ ఇంటెన్షన్, ఇట్ హ్యాస్ దట్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ వాంట్ టు స్టాండ్ అవుట్. ఇదేదో నేను అన్ని సినిమాల్లాగా ఉండిపోవాలని కాదు, ఐ వాంట్ టు స్టాండ్ అవుట్ అని షౌట్ చేస్తాను సినిమా. సో ఐ విష్ సూర్య బీ పాజిటివ్ ఫిల్మ్కి లైక్ గ్రేట్ సక్సెస్. అండ్ మీడియా వాళ్ళకి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ మాలాగా కష్టపడి మేము సినిమాలు చేసి ఇంకొక సినిమా చేసి సినిమాల్లోనే బతకాలనుకొని వస్తుంటాము. అండ్ వీఆర్ ఆల్ హియర్ లైక్ బంచ్ ఆఫ్ డ్రీమర్స్. We only have one dream, that we want to make something in cinema and live in cinema and make cinema.
సో జస్ట్ ప్లీజ్ సపోర్ట్ అస్. మీకు తోచినంత, మీకు అనిపించినంత బేసిక్గా ఎక్కడ ట్వీట్ చేయగలిగితే ట్వీట్ చేయండి, రీట్వీట్ చేయగలిగితే రీట్వీట్ చేయండి. మేక్ దిస్ వర్డ్ లైక్ అంటే సూర్య బి పాజిటివ్ గురించి ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పండి. అండ్ హెల్ప్ అస్ లైక్ ఆల్ దీస్ పీపుల్ అండ్ అలాంగ్ విత్ దెమ్ help us also find right talent for our next movies and all. Thank you so much. నా కొడుకుని కూడా అమెరికాకు పంపిస్తా. అనుష కోసం ఎక్కడికన్నా పోతారా నేను? అనుష అనుష